నమస్తే. నెల్లూరు జిల్లాలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ప్రధాన అనుచరుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కీలకమైనటువంటి పరిణామంగా ఇది మనం చూడాలి. సర్వేపల్లి నియోజకవర్గంలో మంత్రి కాకాని మళ్ళీ పోటీ చేస్తున్నారు. దీనికి సంబంధించి గత కొంతకాలంగా ఆ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఓటర్లను ప్రలోభపెట్టడానికి, అలాగే వారిని మభ్యపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు అని తెలుగుదేశం పార్టీ పదే పదే ఆరోపిస్తూ వచ్చింది. ఇలాంటి సందర్భంలో అక్కడున్నటువంటి కొంతమంది స్థానిక పోలీసులకు కూడా ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఓటర్లకు తాయిలాలు ఇచ్చేందుకు పెద్ద ఎత్తున ఒక గోడౌన్లో కొంత సామాగ్రిని రెడీ చేశారు అనేది. ఇలాంటి సందర్భంలో తాజాగా వేరే ప్రాంతం నుంచి 3 కార్లలో మద్యం సీసాలు తీసుకొస్తుండగా అక్కడ కొంతమంది వ్యక్తులు, ముఖ్యంగా సి విజిల్ యాప్ ద్వారా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఇలాంటి సందర్భంలో వారు వెంటనే దానికి రెస్పాండ్ అయ్యారు. అక్కడ సెపరేట్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల సంఘం విజిలెన్స్ టీమ్స్ను కూడా రెడీ చేసింది స్థానిక పోలీసులతో పాటు. ఒక రకంగా స్థానికంగా కొన్ని ఇబ్బందులు ఉంటాయి. అలాగే అక్కడ ఉన్నటువంటి పోలీసులు సర్చెస్ చేయకపోవచ్చు. ఇలాంటి సందర్భంలో సి విజిల్ యాప్ అనేది ఒక వ్యక్తి ఉపయోగించి దాని ద్వారా కంప్లైంట్ చేశాడు. బహుశా 2 తెలుగు రాష్ట్రాల్లో ఇదే ప్రథమం అని చెప్పొచ్చు. ఆ యాప్ ద్వారా సమాచారాన్ని తెలుసుకున్నటువంటి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు వెంటనే రంగంలోకి దిగారు. దీనికి సంబంధించి విజిలెన్స్ వారిని పట్టుకుంది. 3 కార్లలో సుమారు 4,232 మద్యం సీసాలు, కోట్లాది రూపాయలు విలువైనటువంటివి, వాటిని పట్టుకున్నారు. ఇందులో మంత్రి కాకాని అనుచరుడు మారం సుధాకర్ రెడ్డితో పాటు మరొక ఇద్దరిని, అంటే మొత్తం 3 ఈ కేసులో అరెస్ట్ చేశారు. 3 కార్లలో వేరే ప్రాంతం నుంచి తీసుకొస్తుండగా విజిలెన్స్ అధికారులను చూసి అక్కడ కార్లు వదిలేసి పారిపోయారట. వారిని వెంబడించి పట్టుకున్నారు. చాలా ముఖ్యమైనటువంటి అంశంగా మారింది. పంటపాలెం సమీపంలో ఈ యొక్క ఘటన జరిగింది. ఇలాంటి సందర్భంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సర్వేపల్లి నియోజకవర్గంలో గత కొంతకాలంగా ఓటర్లకు మందు, చీరలు, ఆయా రకాల బహుమతులు పంపిణీ చేసేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే ఇప్పటికే కొన్ని ఏరియాల్లో కూడా పంపిణీ జరిగింది అనేది. ఇలాంటి సందర్భంలో గతంలో ఎన్నోసార్లు అక్కడ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతోనే ఈ సి విజిల్ అనే యాప్ ద్వారా ఫిర్యాదు చేశామని చెప్పి ఎవరైతే ఫిర్యాదు చేశారో వారు చెప్తున్నారు. మొత్తానికి ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈ యొక్క విషయం తెలుసుకున్నటువంటి మంత్రి కాకాని వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం, అంటే వారి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ తెలుసుకునేందుకు ప్రయత్నం చేసినప్పుడు మా వాళ్ళే వదిలిపెట్టేయండి అని చెప్పి ఆదేశాలు కూడా ఇచ్చారట. దానికి సంబంధించి కూడా స్థానికంగా ఒక చర్చ జరుగుతుంది. సార్, మా వల్ల ఏమి కాదు, ఇప్పుడు విజిలెన్స్ వాళ్ళు ఎంట్రీ ఇచ్చారు, పట్టుకున్నది మేము కాదు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలతో ప్రత్యేకమైనటువంటి టీం పట్టుకుంది అని చెప్పి అక్కడ స్థానిక పోలీసులు కాకాని గోవర్ధన్ రెడ్డికి చెప్పారట. అంటే అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఏ రకమైనటువంటి అరాచకాలకు, అక్రమాలకు పాల్పడుతున్నారనేది ఇది ఒక ఉదాహరణగా చెప్పొచ్చు. అదే నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ తరపున సోమిరెడ్డి ఆయన ఎప్పటి నుంచో ఆరోపిస్తూ వస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఇగో ఈ రకమైనటువంటి అరాచకాలు చేస్తున్నారు, అయినా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు అనేది ప్రధానమైనటువంటి ఆరోపణగా ఆయన పదే పదే మాట్లాడుతూ ఉన్నారు. ఇలాంటి సందర్భంలో ఈ ఘటన జరగటం అనేది ఒక రకమైనటువంటి చర్చనీయాంశమైంది సర్వేపల్లి నియోజకవర్గంలో. సో ఇలాంటి సందర్భంలో ఏ రకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది కూడా ఆసక్తికరమైనటువంటి అంశం.